నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. ఆస్టియోసార్కోమా అంటే ఏంటి? ఆస్టియోసార్కోమా ఏ ఎముకలను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది? ఆస్టియోసార్కోమా యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? ఆస్టియోసార్కోమా రావడానికి గల కారణాలేంటి? ఆస్టియోసార్కోమా సమస్యలకు పరిష్కార మార్గాలు వివరించేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు రెనోవో సెంచరీ హాస్పిటల్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ ఆంకో సర్జన్ డాక్టర్ హిమకాంత్ లింగాల గారు. మరి వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. సో ముందుగా ఈ ఆస్టియోసార్కోమా అంటే ఏంటి? ఆస్టియోసార్కోమా అంటే ఎముక నుంచి ఆరిజిన్ అయ్యే ఒక క్యాన్సర్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్ ఉండే ఛాన్స్ ఉంది బోన్ నుంచి, బట్ అందులో మోస్ట్ కామన్ అక్రాస్ ద వరల్డ్ ఉండేది ఆస్టియోసార్కోమా. దాని తర్వాత నెక్స్ట్ కాండ్రోసార్కోమా అంటాము, ఈవింగ్ సార్కోమా అంటాము, బట్ మోస్ట్ కామన్ ఇస్ ఆస్టియోసార్కోమా. అంటే ఈ ఆస్టియోసార్కోమా ముఖ్యంగా ఏ ఎముకలను ఎక్కువగా ప్రభావితం చేస్తుందంటారు? టెక్నికలీ అన్ని ఎముకలు బాడీలో ఏ ఎముకకైనా బాడీలో రావచ్చు, బట్ మోస్ట్ కామన్ థై బోన్లో కింది భాగము, లెగ్ బోన్లో పై భాగము. అలా అంటే మనము ఫ్రీక్వెన్సీ చూసుకున్నట్టయితే థై బోన్ మోస్ట్ కామన్ డిస్టల్గా అండ్ లెగ్ బోన్లో పై భాగంలో మోస్ట్ కామన్, బట్ అన్ని ఎముకలు అఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే సార్. అంటే వీటి లక్షణాలు ఏ విధంగా ఉంటుంది సార్? యూజువలీ ఆస్టియోసార్కోమా అనేది బోన్ లోపల నుంచి మెయిన్గా బోన్ లోపల నుంచి ప్రొడ్యూస్ అయ్యి బయటకు వచ్చే ట్యూమర్. సో మోస్ట్ కామన్గా ఎప్పుడైనా కానీ పెయిన్ స్టార్ట్ అయిన త్వరలో ఫస్ట్లో కాస్త లో ఇంటెన్సిటీ పెయిన్గా ఉంటుంది, బట్ యాజ్ ప్రోగ్రెస్ అవుతూ ఉన్న కొద్దీ ఎముక లోపల మొత్తము దాని మెటీరియల్, ఎముక లోపల ఉన్న మెటీరియల్ తీసేయటము, దాన్ని కొరికేసేయటము, కాబట్టి చిన్నగా బోన్ కూడా థిన్ అయిపోతూ అక్కడక్కడ చిన్న ఫ్రాక్చర్స్ రావచ్చు. దాంతో పేషెంట్కి పెయిన్ పెరిగిపోతూ ఉంటుంది. అండ్ ఎట్ లేటర్ స్టేజ్ ఎముక నుంచి ఒక్కసారి బయటికి ట్యూమర్ వచ్చిన తర్వాత వాప్ అప్పుడు సెకండ్గా తెలుస్తూ ఉంటుంది. ఓకే సార్. అంటే ఈ ఆస్టియోసార్కోమా రావడానికి అసలు మెయిన్ రీజన్ ఏంటి సార్? ఎందుకు వస్తుంది? మెయిన్ రీజన్ అంటూ కొన్ని ఒక చిన్న మ్యూటేషన్ ఏదన్నా మన క్రోమోజోమ్స్లో కానివ్వండి, అట్లా కొన్ని సిండ్రోమ్స్ ఉన్నాయి, బట్ మోర్ కామన్ మ్యూటేషన్ మెయిన్లీ మన క్రోమోజోమ్లో ఉండే ఒక చిన్న మ్యూటేషన్. అండ్ దట్ టు అది ఎందువల్ల వస్తుంది, పలాని పర్సన్కి ఎందుకు వస్తుంది, వేరే వాళ్ళకి ఎందుకు రావట్లేదు, ఫ్యామిలీస్లో అలా వస్తుందా, అలా కూడా ఏమీ రూల్ లేదు. వన్ ఇండివిజువల్ ఒక దీంట్లో సీక్వెన్స్లో ఎక్కడో చిన్న మ్యూటేషన్ వచ్చేటతోని ఈ క్యాన్సర్ వచ్చే ఛాన్స్గా ఉంది. ఓకే సార్. అంటే మెయిన్గా ఇది పురుషుల్లో ఎక్కువగా చూస్తామా, స్త్రీలలో ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉందా? మోర్ ఆర్ లెస్ ఈక్వల్ అనుకోవచ్చు, బట్ బ్యాలెన్స్ టిప్ చేసేది మేబీ మెన్ ఎక్కువ. ఓకే సార్. అంటే దీనికి పర్టికులర్ ఏజ్ లిమిట్ అంటూ ఏమి ఉండదంటారా? చిన్నోళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ ఎలా? ఎస్, ఎనీ ఏజ్లో రావచ్చు, బట్ ప్రైమరీ ఆస్టియోసార్కోమాస్ అనేది జనరల్గా యంగర్ ఏజ్ గ్రూప్. ఒక 10 పేషెంట్స్ మనం తీసుకొని మనము చూసినట్టు ఏది ఉంటే బిలో 20 కానీ బిలో 25 ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళల్లో మోర్ కామన్గా మేబీ అవుట్ ఆఫ్ 10, 8 పేషెంట్స్ బిలో దట్ 25 ఏజ్ గ్రూప్లోనే ఉంటారు. ద రెస్ట్ 2 ఎల్డర్లీలో రావచ్చు ఆర్ మిడిల్ ఏజ్ పేషెంట్స్లో కూడా రావచ్చు. బట్ మోర్ కామన్ ఇన్ ది ఫస్ట్ 2 to 3 decades, అంటే 0 to 30 లోపల మోర్ కామన్. ఓకే. అంటే ఈ ఆస్టియోసార్కోమాని అసలు మీరు ఏ విధంగా నిర్ధారిస్తారు? మెయిన్గా ఫస్ట్ ఇనీషియల్గా పేషెంట్ హిస్టరీ, తనకు పెయిన్ ఎప్పటి నుంచి ఉంది, దాని తర్వాత పెయిన్ ఎలా స్టార్ట్ అయింది, దాని తర్వాత వాపు, క్లినికల్గా హిస్టరీ తీసుకోవటం. సపోజ్ చైల్డ్ అనుకోండి, పేరెంట్స్ నుంచి హిస్టరీ తీసుకోవటము, దాని తర్వాత క్లినికల్గా ఎగ్జామిన్ చేయటము. అండ్ ఫస్ట్ లైన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎక్స్రే, 2 వ్యూస్గా ఎక్స్రే చూడటం. ఎక్స్రేలో లీజన్ నిజంగానే ఉంది కనిపిస్తుంది మనకు అండ్ సస్పిషన్ ఉంది అని అనుకుంటే నెక్స్ట్ చేసేది ఎంఆర్ఐ ఆ ప్రాంతాన్ని. ఎంఆర్ఐ అయిపోయిన తర్వాత ఒకసారి డిసైడ్ చేసుకున్న తర్వాత దెన్ చిన్నగా టిష్యూ డయాగ్నోసిస్ అంటాం, అంటే బయాప్సీ. పర్క్యూటేనియస్గా ఒక చిన్న జేనీడ్ల్ అనే ఒక ఇన్స్ట్రుమెంట్తోని బయాప్సీ చేస్తాము. చేసిన తర్వాత వన్స్ మనకు టిష్యూ డయాగ్నోసిస్ వచ్చిన తర్వాత నెక్స్ట్ చేసేది మనం స్టేజింగ్కి ఏదైతే యూజ్ చేస్తామో పెట్ స్కాన్స్ యూజ్ చేస్తాము. బాడీలో ఒకే చోటు ఉందా, అదే ఎముకకి కన్ఫైన్ అయి ఉందా, లేకుంటే వేరే చోట్లు స్ప్రెడ్ అయి ఉందా, ఏంటిది అనే స్టేజ్ చెప్పడానికి పెట్ స్కాన్ యూజ్ చేస్తాం. బట్ డయాగ్నోసిస్ అంటూ హిస్టరీ, మనకు క్లినికల్గా ఎగ్జామినేషన్, ఎక్స్రే, ఎంఆర్ఐ, తర్వాత బయాప్సీ.
అది హిస్టలాజికల్ డయాగ్నోసిస్. 100% ప్రూఫ్ ఏంటి ఇది ఆస్టియోసార్కోమా అని అంటే బయాప్సీ మాత్రమే చెప్తుంది మనకు. ఓకే సార్, అంటే ఇది ఎంత పెయిన్ఫుల్ సార్? అంటే ఇది వచ్చిందంటే ఏ విధంగా ఉంటుంది బాడీలో? ఇనీషియల్గా నేను చెప్పినట్టు ఇనీషియల్గా చాలా లో గ్రేడ్ లో ఇంటెన్సిటీ పెయినే ఉంటుంది, యాక్టివిటీతోని పెరుగుతుంది. అండ్ ఇంకొక ఇది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే రెస్ట్లో కూడా పెయిన్ ఉండే ఛాన్స్ ఉంటుంది ఇందులో. అదొకటి డిస్టింగ్విషింగ్ ఫీచర్. సో మనము ఫస్ట్ 30 years వీళ్ళల్లో మోర్ కామన్ ఇన్ యంగర్ పేషెంట్స్ అంటున్నాం. యాక్టివిటీతోని చాలా స్పోర్ట్స్ ఆడిన వాళ్ళు అట్లా ఉండి ఏదన్నా ఇంజురీస్ అయిన వాళ్ళల్లో వాళ్ళకు యాక్టివిటీ చేసినప్పుడు మాత్రమే పెయిన్ ఉంటుంది. వెరస్ ఈ వీళ్ళల్లో ఈవెన్ ఎట్ రెస్ట్ పడుకున్న టైంలో కూడా పెయిన్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో అది చిన్న డిస్టింగ్విషింగ్ ఫ్యాక్టర్ రెగ్యులర్ పెయిన్కి, ఇంజురీస్కి అండ్ దీనికి. ఓకే సార్, అంటే ఇప్పుడు మనం చూడొచ్చు చాలా మంది ఇప్పుడు పడిపోయినప్పుడు కానీ లేకపోతే దేని వల్ల కానీ బోన్స్ అలా పెయిన్ రావటం అన్నది జరుగుతుంటుంది కొన్ని డేస్ వరకు. అయితే ఇది ఆస్టియోసార్కోమా అని ఒక పేషెంట్ ఏ విధంగా ఐడెంటిఫై చేయవచ్చు? అంటే మెయిన్గా క్లినికలే అండి. పేషెంట్ ఎలా ఇప్పుడు ఏదన్నా చిన్న ఇంజురీ అనుకోండి, మనము ఆల్ ఆర్ లైఫ్ ఎప్పుడో కింద పడటము, లేవటము, ఇంజురీస్ జరగటము అనేది అవుతూనే ఉంటుంది. బట్ దాని నుంచి మనం రికవర్ అవుతాం, మళ్ళీ నార్మల్ అవుతాం. ఇదే అయ్యేదే ఉంటే నార్మల్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు. సో ఆ చిన్నగా పెయిన్ ఉంటూనే ఉంటుంది అండ్ ఇంకా ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది, స్టాప్ అనేది ఉండదు. ప్రోగ్రెస్ ఇంకా ఎక్కువనే అవుతూ ఉంటుంది కానీ తక్కువ అవ్వటం ఉండదు. సో అప్పుడు అనుమానం ఏ మాత్రం వచ్చినా కానీ మనం డాక్టర్ని అప్రోచ్ అవ్వటం బెటర్. ఓకే సార్, అంటే ఇది ఏమైనా ఇట్లా హెరిడిటరీగా వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా సార్? అట్లా ఏమి సంబంధం లేదా? కొన్ని సిండ్రోమ్స్లో 1 or 2 సిండ్రోమ్స్లో మాత్రం హెరిడిటరీగా ఉండే ఛాన్స్ ఉంది. బట్ ఇప్పుడు మీరు మిగతా వాటితోని కంపేర్ చేసినట్టు ఏది ఉంటే ఫ్యామిలీస్లో స్ప్రెడ్ అయ్యేది కానివ్వండి, ఒక జనరేషన్ ఉంటే ఇంకొక జనరేషన్కి స్ప్రెడ్ అయ్యేది కాదు. ఓకే, అంటే మెయిన్గా ఈ ఆస్టియోసార్కోమాకు ప్రధాన కారకాలు ఏంటి సార్? ప్రమాదమైనటివి ఏవి? పర్టికులర్గా అయితే ఏం లేదండి. లైక్ సే ఫుడ్ అనొచ్చు, ఎవరన్నా అడగవచ్చు ప్రశ్నలు, ఫుడ్ తింటే ఏదన్నా అవుతుందా, లేకుంటే నీ కెమికల్స్తో నీ కాంటాక్ట్లో ఉంటేనా, అలాంటిది ఏమీ లేదు. ఇట్ జస్ట్ ఏమనొచ్చు, ఒక్క చిన్న మ్యూటేషన్ దట్ కుడ్ హ్యాపెన్ టు ఎనీ వన్ ఇన్ వన్ దిస్ థింగ్ మన దీంట్లో క్రోమోజోమ్స్లో, దానివల్ల వచ్చేదే కానీ మనం తీసుకున్న పదార్థాలే కానివ్వండి ఆర్ లేకుంటే మనం ఉన్న వాతావరణంతోనే కానివ్వండి అలాంటి దాంతోనే ఏమీ లేదు. ఓకే, అండ్ సార్ ఇది లైఫ్ థ్రెటనింగా? ఎస్, అన్ట్రీటెడ్ ఎస్, డెఫినెట్లీ లైఫ్ థ్రెటనింగ్. ఓకే, అంటే ఇది వన్స్ మనకు వచ్చింది అని అంటే దీనికి ఏమైనా స్టేజెస్ ఉంటాయి సార్? ఎస్ మేడం, బేసిక్లీ ఎముక లోపల ఒక స్టేజ్, ఎముక నుంచి ఒక్కసారి బయటికి వచ్చిన తర్వాత అండ్ ఆ కంపార్ట్మెంట్లో ఉండడం ఒక స్టేజ్, అక్కడ నుంచి వేరే చోట్లకు స్ప్రెడ్ అయింది అడ్వాన్స్ స్టేజ్. ఓకే, అంటే మనకు సర్జరీ అన్నది మీరు ఏ స్టేజ్లో మీరు ప్రిఫర్ చేస్తారు? యూజువలీ ఫస్ట్ డయాగ్నోసిస్ హిస్టలాజికల్గా మనం ముందు అనుకున్నట్టు హిస్టలాజికల్ డయాగ్నోసిస్ ఎప్పుడైతే బయాప్సీ ద్వారా కనుక్కుంటామో తెలుసుకుంటామో అప్పుడు స్టేజింగ్ చేస్తాం. లైక్ అక్కడే ఉండిందా, వేరే చోట్లకి ఇంకా స్ప్రెడ్ అయిందా ఏంటిది అనేది చూసుకోవటం. దాని తర్వాత ట్రెడిషనల్గా ట్రీట్మెంట్ అంటూ ఆస్టియోసార్కోమాకి యూజువలీ ఫస్ట్ కీమోథెరపీ 3 to 4 cycles, దాని తర్వాత లోకల్ థెరపీ అంటే ఇందులో సర్జరీ, తర్వాత మళ్ళీ కీమోథెరపీ, మళ్ళీ 3 to 4 cycles. ఇది సీక్వెన్స్గా ఉంటుంది. ఓకే సార్, అంటే దీనికి వేరే ఏమైనా మన బాడీలో వేరే ఫ్యాక్టర్స్ ఏమైనా దీనికి కారణమవుతూ ఉంటాయా? లేదండి, పర్టికులర్గా అయితే ఏం లేవు. బట్ హ్యావింగ్ సెడ్ దట్ రేర్ ఇది వేరియంట్స్ ఉంటాయి వేర్ పేజెట్స్ డిజీజ్, ఎల్డర్లీలో వచ్చే ఒక పేజెట్స్ డిజీజ్ అనే ఒక డిజీజ్, ఫైబ్రస్ డిస్ప్లేసియా అది, బట్ అది చాలా రేర్. ఇవి వాళ్ళలో ప్రొలాంగ్ స్టేజ్లో వాళ్ళకు లైఫ్ అంతా ఉన్నట్టు టర్మినల్ ఏదో లేటర్ ఏజ్ గ్రూప్స్లో మేబీ 60s 70s ఆ టైంలో ఎప్పుడో రీచ్ అయినప్పుడు రేర్గా అప్పుడప్పుడు ఒక్కొక్క పేషెంట్లో అది మారే ఛాన్స్గా ఉంది ఆస్టియోసార్కోమా లాగా, అంతే, మోర్ ఆర్ లెస్ అంతే అనుకోవచ్చు. ఇంకా ఓకే, అంటే మెయిన్గా దీనికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది సార్? సేమ్ మేడం, కీమోథెరపీ, సర్జరీ అండ్ కీమోథెరపీ. ఓకే, సో వన్స్ వాళ్ళకి సర్జరీ అంటే అయిపోయిన తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది? ఏమైనా చేంజెస్ చేసుకోవాలా, ఎలా ఉంటుంది సార్? అంటే జనరలీ ఈ ఆస్టియోసార్కోమా అనేది ఇప్పుడు మనము ఎముకలో వచ్చిన ఊరికే ఎముక ఒకటే తీయము, ఎముకతో పాటు దాని కవరింగ్ లాగా మజిల్స్ ఏదైతే చుట్టూ ఉన్నాయో దాన్ని మార్జిన్స్ అంటాం. చక్కటి మార్జిన్స్తో పాటు అంతా తీసేసిన తర్వాత డెఫినెట్లీ షేప్లో
కానివ్వండి ఫంక్షన్లో అదర్ సైడ్తో కంపేర్ చేస్తే డెఫినెట్లీ తక్కువ ఉంటుంది. బట్ తన డే టు డే యాక్టివిటీస్ అన్నీ చేసుకోవడానికి ఏమీ ప్రాబ్లం ఉండదు. చాలా మంది పిల్లలు దే హ్యావ్ గాన్ ఆన్ టు బికమ్ డాక్టర్స్, హ్యావ్ గాన్ ఆన్ టు బికమ్ బిగ్ ఇంజనీర్స్, సైంటిస్ట్. సో అందులో ఏమీ పెద్దగా తేడా రాదు. స్పోర్ట్స్లో మిగతా పిల్లలతోని కంపీట్ చేసి మిగతా అడల్ట్స్తో వాళ్ళతో కంపీట్ చేయగలుగుతారు అంటే మేబీ నాట్. బట్ హ్యావింగ్ సెడ్ దట్ వాళ్ళ డే టు డే యాక్టివిటీస్ కానివ్వండి, చదువులో కానివ్వండి, ఆర్ వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్స్లో మాత్రం ఎలాంటి తేడా రాదు. ఓకే సార్. సో అంటే ఇప్పుడు దీనికి ఆస్టియోసార్కోమాకి ఇప్పుడు వచ్చినటువంటి లేటెస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ మెథడ్స్ ఏంటి సార్? లేటెస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అంటే మెయిన్గా ఇప్పుడు బయోలాజికల్ రీకన్స్ట్రక్షన్స్ అంటున్నాము. దాన్ని ట్యూమర్ బోన్ రీసైక్లింగ్. ఇంతకుముందు ఏంటి అని అంటే సపోజ్ ఎగ్జాంపుల్ మనము మన థై బోన్లో వచ్చే ఏదైతే ఆస్టియోసార్కోమా ఉందో ఇది తీసేసి దీన్ని మళ్ళీ మెగా ప్రాసెస్ అనే మెటల్ ప్రాసెసెస్తో ఇంప్లాంట్తో రీకన్స్ట్రక్ట్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఏవైతే కొన్ని సిచ్యువేషన్స్లో వేర్ నేటివ్ బోన్ మనకు నేచర్ ద్వారా వచ్చిన మన బోన్ని ఆ ట్యూమర్తో పాటు తీసేసి దాన్ని లిక్విడ్ నైట్రోజన్ కానివ్వండి, రేడియేషన్ కానివ్వండి, అక్కడ నుంచి దాన్ని స్టెరిలైజ్ చేసేయటం, అదే ఎముకను మళ్ళీ మొత్తం తీసేసి ఆ ఎముకను మాత్రము స్కెలిటన్ని మళ్ళీ తన పేషెంట్ బాడీలో మళ్ళీ ఇంప్లాంట్ చేసి దానికి మోర్ ఆర్ లెస్ మన డెడ్ బోన్ ట్యూమర్ రీసైకిల్ బోన్ని మళ్ళీ జీవంలోకి తీసుకొని రావటం. సో దట్ అనాటమీ రెస్టోర్ అవుతుంది అండ్ దానికి ఒక్కసారి బ్లడ్ సప్లై ఇవన్నీ మళ్ళీ పైన కింద పార్ట్స్ నుంచి ప్రొడ్యూస్ అయ్యేది ఉంటే లాంగ్ రన్లో తనకు చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. ఇది బయోలాజికల్ రీకన్స్ట్రక్షన్స్ అంటాం. ఇప్పుడు లేటెస్ట్ అంటే ఇదే. ఓకే సార్. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు అంటే ఒక పార్ట్లో వచ్చినటువంటి ఆ క్యాన్సర్ ఇంకొక పార్ట్కి కానీ ఇంకొక బాడీలో వేరే దగ్గర కానీ అలా స్ప్రెడ్ అవడం లాంటివి ఏం జరగదా? ఉంటుంది. అందుకని అన్నాను కదా అడ్వాన్స్ స్టేజెస్ ఏదైతే అంటామో మెటాస్టేసిస్. సో మెటాస్టేసిస్ అయ్యేది ఉంటే డేంజర్ అనేది మెయిన్గా మెటాస్టేసిస్తోనే మేడం. సర్జరీ అనేది ఇప్పుడు మనం కీమోథెరపీ అనుకోండి, సర్జరీ అనేది అన్ని చేసేది టు ప్రివెంట్ డిజీజ్ ఫ్రమ్ గోయింగ్ టు అదర్ పార్ట్స్కి ఎప్పుడైతే స్ప్రెడ్ అవుతుందో దాంతోనే డేంజర్ మనం. ఓకే. అంటే మెయిన్గా మీరు అన్నట్టు సర్జరీ అంటే దాని తర్వాత రికవర్ అవ్వడానికి సుమారు ఎంత టైం పట్టవచ్చు పేషెంట్? ఇప్పుడు మెగా ప్రాసెసెస్ లాంటి ఇప్పుడు మెటల్ వీటితో రీకన్స్ట్రక్ట్ చేసేది అయితేనేమో ఇవాళ సర్జరీ చేస్తే రేపు చక్కగా నడిచేయటమే. వెరస్ బయోలాజికల్ రీకన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళకు ఒక 2 to 3 months గ్రాడ్యువల్ వెయిట్ వేస్తూ అట్లా పెంచుతూ వెళ్తూ ఉంటాం వాళ్ళది. సో వాళ్ళది సీక్వెన్షియల్గా ఉంటుంది. అరౌండ్ 6 to 8 months దే షుడ్ బి ఏబుల్ టు వాక్ వితౌట్ ఎనీ సపోర్ట్. సో స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఇవన్నీ అంటారా మేబీ 1 or 2 years అట్లా. సో దాని తర్వాత నుంచి మళ్ళీ రెగ్యులర్ గా వాళ్ళ లైఫ్ ఇది నార్మల్ గా అన్ని చేసుకోవచ్చు. ఓకే సార్. సో మీరు ఇందాక అంటే యంగ్ ఏజ్ లో కూడా ఇది వచ్చే ఛాన్సెస్ ఉంది అని అన్నారు కదా, అంటే దీనికి జస్ట్ బాడీలో జరిగే కొన్ని కారణాలు ఫ్యాక్టర్స్ అవుతాయి లేకపోతే బయట నుంచి కూడా ఏమన్నా కారణం అవ్వే అవకాశాలు ఉన్నాయా? లేదండి, బాడీలో ఉండే మన జీన్స్ లో ఉండే మ్యూటేషన్స్ ఏవైతే ఉంటాయో దాంతోనే అవుతుందే కానీ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అంటూ యాజ్ ఆఫ్ నౌ ప్రూవెన్ ఏమీ లేవు. ఓకే సార్. సో యాక్చువల్గా చాలా మంది కూడా అసలు ఈ ఆస్టియోసార్కోమా అంటే ఏంటో కూడా తెలియదు అనమాట. అంటే పెయిన్ వస్తుంటే నార్మల్ పెయిన్ ఏమో అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అది ఏ విధంగా డిఫరెన్షియేట్ చేయాలి, అసలు మీరు ఏం చెప్తారు? బేసిక్లీ ఏ పెయిన్ అయినా ఇప్పుడు మనం మాత్రలు వేసుకుంటాము, 4 రోజుల్లో అయితే తగ్గిపోతుంటుంది. వేరస్ ఇది ఇంకా ప్రోగ్రెస్ అవుతూనే ఉంటుంది. అండ్ 1 and 2 ఇంకొకటి నైట్ టైం కానివ్వండి ఆర్ వెన్ పేషెంట్ ఈజ్ ఎట్ రెస్ట్ వాళ్ళకి ఇంకా కూడా పెయిన్ అంతే ఇబ్బందికరంగా ఉండటము అండ్ కాన్స్టెంట్గా ప్రోగ్రెస్ అవుతూ వస్తుంది అని అంటే వాళ్ళ యాక్టివిటీస్ తగ్గిపోతూ ఉన్నాయంటే డెఫినెట్లీ ఆలోచించాలి. అండ్ నియరెస్ట్ ఆర్థోపెడిక్ సర్జన్ ఎవరున్నా కానీ వాళ్ళకు ఒకసారి కన్సల్ట్ చేయటమే. అండ్ దీనికి ఎక్స్ట్రాడినరీ అమౌంట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ కానివ్వండి ఏది చేయాల్సిన అవసరం లేదు. సింపుల్ ఎక్స్రే విల్ ఆల్సో గివ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. వారు ఒక్కసారి చూసిన తర్వాత తను ట్రీట్ చేయగలిగితే వెల్ అండ్ గుడ్, లేదు అని అంటే స్పెషలిస్ట్కి రెఫర్ చేయటం. ఓకే సార్. అంటే ఇప్పుడు ఇన్ జనరల్గా చాలా మంది ఇలా పెయిన్ వస్తుంది చాలా రోజుల నుంచి ఉంది అని అంటే సొంత మెడికేషన్స్ యూజ్ చేస్తూ ఉంటారు. ఇది ఎంతవరకు సేఫ్ అంటే ఇటువంటి కేసెస్లో? ఇటువంటి కేసెస్లో అసలే సేఫ్ కాదు, ఇట్ ఈస్ డేంజరస్. సో ఇందులో ఏ మాత్రం అనుమానం వచ్చినా నియరెస్ట్
డాక్టర్ ఆర్ నియరెస్ట్ హాస్పిటల్ చక్కగా ఒక ఆర్థోపెడిషియన్కి చూపించేసుకొని దాని తర్వాత అక్కడి నుంచి ముందు ఇది చేసుకోవటం. కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాత ఐదర్ ఎస్ ఆర్ నో, ఎస్ అంటే ట్రీట్మెంట్ చేస్తాం, నిజంగానే కాదు అని అనుకుంటే దెన్ వేరే కారణాలు ఏమైనా ఉండేది ఉంటే అవి వెతకాల్సి వస్తుంది. ఓకే సార్. అంటే మీ దగ్గరకు వచ్చేటువంటి పేషెంట్స్ అంటే ఒక 10 మెంబర్స్లో ఇన్ జనరల్గా ఎంతమందికి ఈ ఆస్టియోసార్కోమా అనేది డిటెక్ట్ అవుతుంది? జనరల్ ప్రాక్టీస్ ఇప్పుడు మేము ఎక్స్క్లూజివ్ ఆర్థోపెడిక్ ఆంకాలజీ చేసే ప్రాక్టీస్లో 10 పేషెంట్స్లో అరౌండ్ 6.5 పేషెంట్స్ నాన్ క్యాన్సరస్గానే ఉంటారు. వీళ్ళు కాదు, ఒక 3.5 పేషెంట్సే అనుకుందాం. ఇందులో 1 to 1.5, సో అరౌండ్ మనం 100% వేసుకునేది ఉంటే అరౌండ్ 15% ఆఫ్ మా ప్రాక్టీస్లో ఇది చూస్తాం. ఓకే, అంటే వాళ్ళంతా ఏ స్టేజ్లో ఉన్నప్పుడు కన్సల్ట్ అవుతున్నారు సార్? జనరలీ నాన్ మెటాస్టాటిక్ అంటే ఎర్లీ స్టేజ్లోనే, ఎముక లోపల కాకుండా ఎముక బయట నుంచి ఉంటుంది. ఆల్సో మిడిల్ స్టేజ్ అనుకోవచ్చు. జనరల్గా టైం తీసుకుంటారు. ఇదే మాత్రలు వాడడము, ఏమీ లేదనడము, ఆర్ లేకుంటే ఆర్థోపెడిషియన్ని కలవకుండా జనరల్ ఫిజిషియన్స్ కానివ్వండి అదర్ డాక్టర్స్ని కలవటము, స్పెషలిస్ట్ ఒపీనియన్ లేకుండా, అందువల్ల లేట్ అవుతుంది అట్లాగా. సో ఎంత ఎర్లీ స్టేజ్లో ఉంటే ట్రీట్మెంట్ అంత చక్కగా అవుతుంది. వాళ్ళ ప్రోగ్నోసిస్ అంటే వాళ్ళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కానివ్వండి ఇవన్నీ కూడా ఫంక్షనల్ ఇవి అంతే బెనిఫిట్గా ఉంటాయి, అంతే బెటర్గా ఉంటాయి. ఓకే సార్. అంటే ఇప్పుడు ఈ ఆస్టియోసార్కోమా అన్నది ఎక్కడైనా బాడీలో ఒక పార్ట్లో డిటెక్ట్ అయిందంటే అక్కడ ఏమైనా స్వెల్లింగ్ రావటం కానీ అలా ఏమైనా జరుగుతుందంటారా? అంటే పైకి కనిపించేలాగా ఏమైనా జరుగుతుందా? మెయిన్గా పెయిన్ మేడం, పెయిన్ తర్వాత నెక్స్ట్ స్వెల్లింగ్. బట్ ఇప్పుడు మనకు థైయే అనుకోండి, లెగ్గే అనుకోండి, కొన్ని ఏరియాస్ వేర్ పెద్దగా మజిల్ కండరాలు ఎక్కువ లేని చోటైతే మీకు స్వెల్లింగ్ తెలుస్తూ ఉంటుంది. అదే మనకు హిప్ రీజన్లో అనుకోండి, అక్కడ కనిపించని ఇది, ఎందుకంటే మనకు మజిల్ కంపార్ట్మెంట్ మజిల్ మాస్ కూడా అంతే ఉంటుంది. సో అక్కడ తెలియకపోవచ్చు స్వెల్లింగ్ అట్లాగా. ఓకే, నేను జనరల్గా అంటే క్యాన్సర్ అంటేనే చాలా మంది భయపడిపోతూ ఉంటారు అండ్ మెయిన్గా హాస్పిటల్ రావడానికి కూడా ఆలోచిస్తూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. అండ్ ఎస్పెషల్ అటువంటి పేషెంట్స్కి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి సార్? ఆస్టియోసార్కోమా అనేది బోన్ క్యాన్సర్, అది అందరికీ తెలిసిందే. బట్ మెనీ ఇయర్స్ బ్యాక్ ఏదైతే ఇది ఉండిందో, డెత్ వారెంట్ లాగా ఉండిందో, అది మాత్రం ఇప్పుడు అసలే లేదు. ట్రీట్మెంట్ ఇప్పుడున్న అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్తోని సక్సెస్ రేట్ ఈస్ వెరీ 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 హై. సో అంత కంగారు పడాల్సినంత అవసరం లేదు. భయపడిపోయి అయ్యో ఏదో అయిపోయింది నాకు మళ్ళీ ట్రీట్మెంట్ లేదేమో అనేది లేదు. చాలామంది పిల్లలు ట్రీట్ అయినారు. నేను ఈ ఇంటర్వ్యూలోనే ముందు చెప్పినట్టు మెనీ ఆఫ్ దెమ్ హ్యావ్ గాన్ ఆన్ టు బికమ్ డాక్టర్స్. ఐఐటీలలో చదువుకున్న పిల్లలు కూడా ఉన్నారు. సో దే ఆర్ డూయింగ్ వెరీ వెల్. సో మేము ఎంబీబీఎస్ చదువుకున్న టైంలో ఉన్న పర్సంటేజ్కి ఇప్పటికీ యూనో ఐ మీన్ హెవెన్ అండ్ ఎర్త్ డిఫరెన్స్ అనుకోవచ్చు. చాలా బెటర్గా ఉంది ఇప్పుడు. ఓకే, అంటే ఎస్పెషల్గా ఇది వచ్చినప్పుడు మెడిసిన్స్ అనేది అంటే ఆఫ్టర్ సర్జరీ ట్రీట్ మొత్తం అయిపోయిన తర్వాత మెడిసిన్స్ అనేది లైఫ్ లాంగ్ వాడాల్సిందేనా వాళ్ళు? లేదండి, కీమోథెరపీ అనేది జనరల్గా చాలా మందికి ఇది ఒక అపోహ ఉంటుంది, మెడిసిన్స్ ఇంకా లైఫ్ లాంగ్ వాడుతూనే ఉండాలి అనేసి. లేదండి, ఈ కీమోథెరపీ ఏదైతే ఉన్నదో ఇది జనరలీ 3 or 4 cycles ప్రయర్ టు సర్జరీ, డిపెండింగ్ ప్రోటోకాల్ బట్టి ఒక్కొక్క ఇన్స్టిట్యూట్లో ఒకలాగా చేస్తారు. 3 to 4 cycles, దెన్ సర్జరీ, దెన్ దాని తర్వాత మళ్ళీ 3 to 4 cycles. అంతేగాని లైఫ్ అంతా తీసుకోవాల్సిన మెడికేషన్ కాదు ఇది. కీమోథెరపీ అనేది లాట్ ఆఫ్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఇవన్నీ ఉంటాయి. తన పేషెంట్కి ఉన్న టిష్యూ బయాలజీ, తన వెయిట్, తన స్ట్రక్చర్ అన్నీ చూసుకుని, ఏజ్ అన్నీ చూసుకున్న దాన్ని బట్టే తనకు అమౌంట్ ఆఫ్ మెడికేషన్ ఎంత అనేది డిసైడ్ చేస్తారు. అండ్ ఆ ఫ్యూ సైకిల్స్కి ఏమాత్రం తీసుకోవచ్చో టాలరబుల్ లిమిట్స్ ఉంటాయి, అవి మాత్రమే చేస్తారు. అది లైఫ్ అంతా తీసుకోవడానికి లేదు. దే ఆర్ మోర్ డేంజరస్ దాన్ యూనో. అంటే వన్స్ దీన్ని ట్రీట్ చేసిన తర్వాత ఈ క్యాన్సర్ మళ్ళీ ఫ్యూచర్లో ఎప్పుడన్నా రియాకర్ అయ్యే ఛాన్స్ ఉందా? ఎస్ అండి, మనం 2 రకాలు రికరెన్స్ అంటాం. మీరు రికరెన్స్లో లోకల్ రికరెన్స్, సిస్టమిక్ రికరెన్స్. లోకల్ రికరెన్స్ అనేది మనం ఏ ప్రాంతంలో అయితే ఆపరేట్ చేసినామో ఆ ప్రాంతంలో మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉందా? తక్కువ పర్సంటేజ్, బట్ 0 కాదు, మేబీ 6 to 8% లోకల్ రికరెన్స్ కూడా ఉండే ఛాన్స్ ఉంది. సో అది సర్జరీ చక్కగా చేయటము, అండ్ దాని తర్వాత ఎంత చక్కగా చేసినా సర్జరీ కొన్నిసార్లు దట్ 6 to 8% రిస్క్ ఆఫ్ రికరెన్స్ అనేది, లోకల్ రికరెన్స్ అనేది ఉంటుంది.
ఇప్పుడు సిస్టమిక్ రికరెన్స్ అంటారా, సిస్టమిక్ రికరెన్స్ అనేది ఎప్పుడు వస్తుంది అనేది ఎవరికి తెలియదు. అండ్ పలాన్ పేషెంట్కి వస్తుంది, పలాన్ పేషెంట్కి రాదు అనేది మనం ప్రెడిక్ట్ చేయడానికి కూడా లేదు. అది 6 monthsలో రావచ్చు, 6 yearsలో రావచ్చు, ఆర్ లేకుంటే 10 yearsకి ఎప్పుడో రావచ్చు, ఆర్ మేబీ రాకపోవచ్చు కూడా. సో ఒక 10 members మనం తీసుకున్నట్టు అయ్యేది ఉంటే అరౌండ్ 4 to 5 people నార్మల్ లైఫ్స్గా ఉండిపోతారు. కొందరిలో మాత్రము రికరెన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే సార్, కాలర్ రెడీగా ఉన్నారు. వసంత్ గారు, హలో. హలో హలో వసంత్ గారు మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటి? సార్ నమస్తే అండి, చెప్పండి. ఏం లేదు సార్, ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ అంటే 10 years బ్యాక్, 9 years బ్యాక్ ఒక దగ్గర స్లిప్ అయ్యి పడిపోయి పెయిన్ వస్తుందండి. పెయిన్ రావడం అంటే పెయిన్ బాగా వస్తుంది అప్పుడప్పుడు. కొంచెం చెప్పిన ఎన్నిసార్లు డాక్టర్ చూపించినా అదేం కాదని అంటున్నారు. అందువల్ల క్యాన్సర్ కారణం అని. అంటే యూజువలీ ఎనీ క్యాన్సర్, సపోజ్ ఇది ఆస్టియోసార్కోమానే ఇదే అనుకోండి, ఇన్నాళ్ళ నుంచి ఉండదండి. 1 years టుగెదర్ నుంచి ఉండదు. మీరు చెప్పిన దాని ప్రకారం 9 years అంటున్నారు. 9 years నుంచి ఇప్పటి వరకు అది ఉండటము అనేది ఆస్టియోసార్కోమా అనేది ఉండదు ఇన్నాళ్ళ నుంచి. సో అండ్ ఎక్స్రేస్ అవన్నీ అయితే అన్ని తీసి దాని తర్వాత ఐడెంటిఫై చేయగలిగినారు అందులో నార్మల్ ఉన్నది అని అంటే మోర్ లైక్లీ దట్ ఇట్ ఈస్ సంథింగ్ ఎల్స్, మే నాట్ బి క్యాన్సర్. ఓకే సార్, రైట్. అండ్ అలాగే మీరు ఇందాక చెప్పినట్టు అంటే ఏదైనా ఒక పాటలో వచ్చింది అనుకోండి, ఇంకొక వే చెప్పారంటే మన ఒరిజినల్ బోన్నే మళ్ళీ రీప్లేస్ చేస్తామని. అప్పుడు ఆ వేరెంటేర్, ఆ టిష్యూస్ ఇవన్నీ కూడా సుమారు ఎంత టైం పడుతుంది సార్ అదంతా హీల్ అయ్యి మళ్ళీ తను నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి? అరౌండ్ 6 to 8 months అండి, డిపెండ్స్. ఒక్కొక్క పేషెంట్లో 6 months పడుతుంది, కొందరిలో 8 to 10 months పడుతుంది, 1 year పడుతుంది, డిపెండ్స్ అది. ఓకే, అది మరి మెటల్తో రీప్లేస్ చేసినప్పుడు వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం రాదంటారా? తర్వాత మెటల్తో రీప్లేస్ చేసిన వాటికి వేర్ అండ్ టైర్ ఉంటుంది. ఓకే, సో లైక్ ఎనీ కార్ టైర్, ఎంత చక్కది కొత్తది వేసి ఎంత కాస్ట్లీది కొన్నా కానీ కొన్నాళ్ళ తర్వాత ఎలాగో అరిగిపోతుందో, ఈ ఇంప్లాంట్స్ కూడా వీటికి కూడా ఒక డెఫినెట్ లైఫ్ స్పాన్ అంటూ ఉంది. సో అది 10 years మనం వాడుకున్న దాన్ని బట్టి, కొందరిలో 10 years, కొందరిలో 15 years, కొందరిలో 20 years కూడా ఉన్నాయి. బట్ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం అది రీప్లేస్ చేయాల్సి వస్తుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు రీప్లేస్మెంట్, the good thing is that say 10 years or 15 years అనుకోండి, more or less you can be happy that the patient is cured. ఎందుకంటే నేను చెప్పాను సిస్టమిక్ రికరెన్స్ అనేది జనరల్గా 1.5 year, 2 years, దాంట్లో ఆ టైంలో 3 yearsలో మోర్ కామన్. యాజ్ టైం దాటుతున్న కొద్దీ 5 years రాలేదు, 10 years రాలేదు అంటే వెరీ లైక్లీ దట్ ది పేషెంట్ విల్ హ్యావ్ ఎ నార్మల్ లైఫ్ లైక్ ఎనీవన్ ఎల్స్. సో పేషెంట్కి ఆ ఇంప్లాంట్ లూజ్ అయిపోయింది 10 years, 12 years అంటే ఇట్ ఈస్ అ గుడ్ థింగ్. ఒక విధంగా మేము అంటే సంతోషపడతాం, పేషెంట్ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్ అనేది. ఇంప్లాంట్ రిమూవ్ చేయటము తీసేయటం ఈజ్ అ మెకానికల్ థింగ్, నాట్ అ బిగ్ ఇష్యూ. సో అది చేసేయచ్చు. బట్ పేషెంట్ ఈజ్ సేఫ్, ఈజ్ క్యూర్డ్, దట్ ఈస్ ద గ్రేటెస్ట్ హ్యాపీనెస్ ఫర్ ఎనీ సర్జన్. ఓకే, అంటే మీరు మెయిన్గా ఏది సజెస్ట్ చేస్తారు సార్? అంటే ఇట్లా మెటలిక్ రీప్లేస్మెంట్ అంటారా, లేకపోతే ఒరిజినల్ దీన్నే మీరు ప్రిఫర్ చేస్తారు? అంటే డిపెండ్స్ మేడం, అవి ఇంటర్చేంజబుల్ కాదు. వాటికి స్పెసిఫిక్ ఇండికేషన్స్ ఉన్నాయి. ఎక్కడైతే బయాలజికల్ చేయాలో బయాలజికల్ చేయొచ్చు, ఎక్కడైతే చేయకూడదో అక్కడ డెఫినెట్లీ ఇంప్లాంటే చేయాల్సి వస్తుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ ఆస్టియోసార్కోమా అసలు అంటే ఏంటి, దాన్ని ఏ విధంగా ట్రీట్ చేయొచ్చు, ట్రీట్మెంట్ మెథడ్స్ గురించి తెలియజేశారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాటి ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV.